హలో హాయ్ వెల్కమ్ టు టీఎస్పిఎస్సి వరల్డ్. చాలామంది బుక్స్ ఏం తీసుకోవాలని అడిగారు. సో అడిగితే పోస్ట్లో పెట్టొచ్చు కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కావచ్చు అని ఏ వీడియో తీస్తున్నా. ఫస్ట్ ఈ బుక్స్లో ఫస్ట్ అయితే ఏది తీసుకోవాలంటే స్కూల్ బుక్స్. ఫస్ట్ స్కూల్ బుక్స్ నుండి తీసుకోవాలి. స్కూల్ బుక్స్లో 6th to 10th వరకు సరిపోతాయి. అయితే ఇది ఎందులో ఎట్లా చదవాలంటే అందరూ చేసేది ఏంటంటే స్కూల్ బుక్ ఒక 7th క్లాస్ బుక్ తీసుకుంటారు, సోషల్ తీసుకుంటారు. ఆ సోషల్ ఆ బుక్ అయిపోయినా మళ్ళీ 8th క్లాస్ తర్వాత 9th అట్లా తీసుకుంటారు. కానీ అట్లా కాకుండా నేను చేసేది ఏంటంటే ఎట్లా చెప్తానంటే ఇట్లా తీసుకోవాలి. ఇండెక్స్ ఉంటుంది కదా, ఇండెక్స్లో టాపిక్ వైజ్ ఇట్లా డివైడ్ చేసుకోవాలి. జాగ్రఫీ అని, ఎకనామీ అని, హిస్టరీ అని ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇట్లా డివైడ్ చేస్తున్నాక ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ కాపీ ఉంటుంది కదా, దాన్ని పక్కన పెట్టుకొని ప్రిపేర్ కావాలి. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఏ ఎగ్జామ్కి అయినా సరే సిలబస్ కాపీ ఉండాలి. ఇప్పుడు మనం ఒక బుక్ కొంటాం, రఘురామ్ సార్ పార్టీ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక ఇండెక్స్ లాగా ఉంటుంది మొత్తం. అట్లా నువ్వు అట్లా చదువుకున్నామని అనుకో, అది చాలా కష్టమవుతుంది మీకు. ఏ బుక్ అయినా సరే అట్లా పోద్ది. ఎప్పుడైనా సిలబస్ కాపీ తీసుకోవాలి. సిలబస్ కాపీలో ఏది ఉన్నా ఫస్ట్ దాని ప్రకారం ఫస్ట్ పోవాలి. ఫస్ట్ అందులో ఆ టాపిక్ ఏది ఉందో అది చదివి దాని తర్వాత ఈ టాపిక్ ఏది ఉందో అట్లా చదవాలి. అట్లా చదివినప్పుడు మనకు ఆ టాపిక్లో ఫస్ట్ ఇది వచ్చి 9th 7th 6th 7th 8th ఉంది బుక్స్ ఉన్నాయి కదా, ఇందులో ఆ టాపిక్స్ ఉంటే ఫస్ట్ ఈ స్కూల్ బుక్స్ చదివి దాని తర్వాత ఆ బుక్స్ చదవాలి. అట్లా మనకు నాలెడ్జ్ అనేది బేస్ నుండి కరెక్ట్ వస్తుంది మీకు. ఇవి స్కూల్ బుక్స్ చదివినాం అనుకో కొంచెం బేస్ బాగుంటుంది. అవి ఈజీగా నీకు అర్థమవుతుంది ఏంటని దాన్ని బాగా అర్థమవుతుంది. ఫస్ట్ అందరు ఇండియన్ హిస్టరీలో ఏ బుక్ తీసుకోవాలంటారో, సో ఫస్ట్ అయితే ఏం తీసుకోవాలంటే ఈ 3 బుక్స్లో సీనయ్య సార్ది, సయీద్ సార్ది, అబ్దుల్ కలీం సార్ది ఏది తీసుకున్నా ఒకటే అండి. ఏదైనా ఒకటి తీసుకోండి కానీ ఒక్కదాన్ని మంచి ప్రిపేర్ కాండి. లెస్ రిసోర్సెస్, మోర్ రిపిటేషన్స్ ఇట్లా ఉండాలి మన ప్రిపరేషన్. ఏదైనా సరే ఏ బుక్ అయినా సరే ఎక్కడైనా సరే ఇవి కాకుండా వేరే తీసుకుని ఏం కాదు కానీ ఒకటే చదవండి. ఏదన్నా ఒకటే ఒకటి చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ అని వస్తుంది. నువ్వు 10 బుక్స్ కొన్ని తీసుకున్నావు అనుకో, ఏ చదవలేవు నువ్వు. ఆ నాలెడ్జ్ కూడా అంత రాదు. దీనికి ఏంటంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి ఇంకా బాగా ఏముంటాయి అంటే మన ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ, అది చూడండి ఒకసారి, రిఫర్ చేయండి, అవన్నీ బాగుంటుంది. ఇండియన్ ఎకానమీ ఇందులో తెలుగు అకాడమీ బుక్స్ బాగానే ఉంటుంది. ఎకనామీ సార్ది మన చిరంజీవి సార్ది కూడా బాగానే ఉంటుంది. సో చిరంజీవి సార్ది వాళ్ళు తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అప్డేటెడ్ కాంటెంట్ వస్తుంది. ఇప్పుడు తెలుగు అకాడమీలో 2016లో ప్రింట్ అయినాయి. ఇప్పుడు అవే డేటా ఉంటుంది తప్ప ఇప్పుడు న్యూ డేటా ఉండదు. చిరంజీవి సార్ తీసుకుంటే ఏమవుతుంది అంటే కొత్త డేటా వస్తుంది. మన సర్వేస్ది, ఎకనామిక్ సర్వే, బడ్జెట్లది ఆ డేటా అంతా ఇందులో సార్ పంపిస్తారు. ఎప్పుడు ఏ బుక్ తీసుకున్నా లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. ఏదైనా సరే ఏ బుక్ అయినా సరే లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. ఇందులో డెవలప్మెంట్ ఇష్యూ మన ఎకనమీలో పార్ట్ ఒక పార్ట్ ఉంటుంది, సెక్షన్ 3 అని ఉంటుంది, డెవలప్మెంటల్ అండ్ ఇష్యూస్ అండ్ చేంజెస్ అని. అందులో మనం పోటీ పరీక్షల ప్రత్యేకం అని తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. ఇది అభివృద్ధి సమస్యలు పరివర్తన అని. ఇది ఒక్కటి సరిపోతుంది దానికి. మీరు ఏది తీసుకోకండి. అప్డేటెడ్ అంటే మనం మన ఎకనామీకి అప్డేటెడ్ కాంటెంట్ అంటే మన సర్వేస్ ఉంటాయి, బడ్జెట్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు మన ఎకనామీలో వచ్చేది 80% మొత్తం కరెంట్ అఫైర్స్ డాటా నుండే, బడ్జెట్ నుండి, ఎకనామీ సర్వే నుండి వస్తుంది. ఒక 30% బుక్స్లో ఉన్నది అంటే అక్కడ స్టాక్ అంటారు దాన్ని, అవి వస్తాయి అంతే. దాదాపు ఒక 80% మొత్తం అప్డేటెడ్ డాటానే వస్తుంది మనకు ఎగ్జామ్లో. ఫస్ట్ మీరు అది చదవండి. మీ బుక్స్లో ఇవి ఎంత చదివినా రాదు కానీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ప్రిపేర్, బడ్జెట్ని, సర్వేస్ని అవన్నీ రాసుకోవాలి. మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి అవన్నీ అప్డేటెడ్ కాంటెంట్కి. ఇండియన్ జాగ్రఫీకి రమణరాజు సార్ది, నరసింహరాజు సార్ది రెండు బాగానే ఉంటాయి. ఏదైనా ఒకటి తీసుకోండి, మీ ఇష్టం అది. కానీ రెండు చాలా బాగుంటాయి. జాగ్రఫీ చదివేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక అట్లాస్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఆక్స్ఫర్డ్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకైతే ఇది సరిపోతుంది, రాయల ప్రపంచ అట్లాస్ అని ఉంటుంది. ఇది తీసుకొని ఈ జాగ్రఫీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మ్యాప్ని పక్క పెట్టుకొని ఆ మ్యాప్లో చూసుకుంటా చదవాలి. అప్పుడే మనకి ఎక్కువ గెయిన్ చేస్తాం నాలెడ్జ్ని. పాలీలో బి కృష్ణారెడ్డి సార్ది, రఘురామ్ సార్ది ఈక్వల్ ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఏదైనా ఒకటి తీసుకోండి. ఇవన్నీ నేను చెప్పే బుక్స్ అన్నీ ప్రతి ఎగ్జామ్ యూజ్ అవుతాయండి. గ్రూప్స్కి, ఎస్ఐకి, కానిస్టేబుల్కి అన్నిటికీ యూజ్ అవుతాయి. కానీ అందులో వచ్చే డెప్త్ క్వశ్చన్స్ అట్లా
అట్లా అట్లా ప్రిపేర్ కావాలి మనం. కానిస్టేబుల్ కంటే ఇప్పుడు గ్రూప్ కంటే కొంచెం తక్కువ ఇస్తాడండి డెప్త్. అట్లుంటుంది ఆ క్వశ్చన్స్. మనం ప్రతి ఎగ్జామ్ కన్నా ఇవే తీసుకోవాలి మీరు బుక్స్. తెలంగాణ మూమెంట్కి తెలుగు అకాడమీ బుక్స్ వాళ్ళు ఈ బుక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది తీసుకోండి. మళ్ళీ దీనికి తోడు సైన్స్ఆర్ నోట్స్ అని మార్కెట్లో దొరుకుతాయి. మన అశోక్ నగర్లో ఆర్టిస్ట్ క్లాస్ బుక్ డిపోస్లో దొరుకుతాయి సైన్స్ఆర్ నోట్స్ అని. అవి తీసుకొని ఇవి చాలండి. ఇవి సరిపోతాయి మీకు తెలంగాణ మూమెంట్కి. తెలంగాణ హిస్టరీ, లిటరేచర్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఈ రెండు బుక్స్లో ఏదైనా ఒకటి తీసుకోండి. తెలుగు అకాడమీ బుక్స్ అండ్ సాయి సార్ నోట్స్ అన్న బుక్ అనేది తీసుకోండి. నేను తెలుగు అకాడమీ ఎందుకు ఊకే ఇట్లా చెప్తున్నా అంటే అవి చాలా మీరు అందరూ దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారండి. కానీ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి మనకు వచ్చే క్వశ్చన్స్ మోడల్స్ అయినా ఒకసారి ఈ బుక్లో ఉన్న మోడల్కి ఒకసారి చూసుకోండి. కొంచెం మీకు అర్థమైపోతుంది ఇందులో నుండి ఇస్తుండని. తెలంగాణ ఎకానమీకి మామూలుగా తెలంగాణ ఎకానమీ అంటే ఏంటండి, కరెంట్ అఫైర్స్ నుండి వస్తాయి దాదాపు, సర్వీస్ బడ్జెట్ నుండి వస్తాయి దాదాపు. స్కీమ్స్ దీనిలో ఉన్న స్కీమ్స్ కావాలంటే విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ. తెలంగాణ జాగ్రఫీలో ఉన్నాయి, అందులోనే ప్రభుత్వ పథకాలని ఇచ్చారు ఇక్కడ. అది చూడండి బాగున్నాయి ఇవి. సోషియాలజీలో ఫస్ట్ ఇందులో తెలుగు అకాడమీ ప్రిఫర్ చేయండి. రెండు సేమ్ ఉంటాయి కానీ తెలుగు అకాడమీ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది నాలెడ్జ్. ఇందులో ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్కి విన్నర్స్ పబ్లికేషన్ బాగుంటుంది. ఇందులో కొంచెం అప్డేటెడ్ కంటెంట్ కూడా ఇస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏంటంటే అప్డేటెడ్ కంటెంట్ ఇస్తారు. సో విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. ఏ బుక్ తీసుకున్నా లేటెస్ట్ ఎడిషన్ తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్కి విన్నర్స్ పబ్లికేషన్స్ ఇది బాగుంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలుగు అకాడమీ బుక్ తీసుకోవాలి. దీని తర్వాత ఇదే తీసుకోండి, ఏ బుక్ తీసుకోకండి. తెలుగు అకాడమీ బుక్ ఎనఫ్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఇది బాగుంటుంది మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి. ఆప్టిట్యూడ్కి ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి పుష్పాల శివాజీ శివాజీ సార్ తీసుకోండి. ఇది మీకు అంత యూజ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆర్ఎస్ అగర్వాల్ అండి, తెలుగు మీడియం వాళ్ళకి పుష్పాల శివాజీ సార్ ఎనఫ్. కానీ మీరు తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్లో కొంచెం ప్రాక్టీస్ చేయండి మీకు. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జామ్లో ఎట్లా ఇస్తారంటే వాళ్ళు ఇంగ్లీష్లో ప్రిపేర్ చేస్తారు, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. ఇప్పుడు ఈ అర్థమెటిక్ వచ్చే వారికి ఏంటంటే ట్రాన్స్లేషన్లో ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. తెలుగులో అంత ప్రింటింగ్ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయి, అందులో మనకు అంత అర్థం కాదు. సో ఎప్పుడైనా ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్లో ప్రిపేర్ కాండి. రీజనింగ్కి పుష్పాల శివాజీ సార్ది తెలుగు మీడియం వాళ్ళకి బెస్ట్. మీరు ఎట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ది ప్రిపేర్ కావండి, బాగానే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్కి ఏంటంటే అందరూ ఏదో అనుకుంటారు, ఎక్కువ లెవెల్లో చదువుతారు అంతేగాని మన సిలబస్లో ఏంటంటే ఓన్లీ 10th మనకి ఇంగ్లీష్ వచ్చే ఎగ్జాంపుల్ ఇచ్చే ఇంగ్లీష్ ఏంటంటే సిలబస్లో ఉన్న ఇంగ్లీష్ ఏంటంటే ఓన్లీ 10th బేస్డ్ ఇంగ్లీష్ అండి. మీరు ఏదో పెద్దగా అంత యూజ్ చేసే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసే అవసరం లేదు. కానీ ఇంగ్లీష్లో మన ఫస్ట్ స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అవి అక్కడక్కడ కొన్ని ఇస్తాడు మనకు, మీకు చూసే తెలుసు ఆ బుక్స్ని. ఆ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన ఈ బుక్ని తీసుకోండి. ఈ బుక్ని తీసుకున్నాక మంచిగా ప్రాక్టీస్ చేయండి. కొంచెం మీకు అర్థమవుతుంది ఎంత ఈజీగా ఉంటుంది అది అని. ఎస్పి బక్షి సార్ అరిహంత్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్ బాగుంటుంది. కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనం మ్యాక్సిమం ఒక న్యూస్ పేపర్ చదవాలని, ఖచ్చితంగా ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదవాలి. ఆ న్యూస్ పేపర్లో ఇచ్చిన డైలీ మన టాపిక్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ రాసుకుని ఉండాలి. ఒకవేళ అది తీసుకున్నాక కూడా షైన్ ఇండియాది మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది, అది తీసుకోవాలి. అది బాగానే ఉంటుంది. షైన్ ఇండియా దాదాపు సరిపోతుంది అండి అన్ని కరెంట్ అఫైర్స్కి అయితే షైన్ ఇండియా సరిపోతుంది. అలా కాకుండా మనం ఇంకెక్కువ తెలుసుకోవాలి అది అంటే ఫస్ట్ ఈనాడు ప్రతిభ, ఈ న్యూస్ పేపర్లన్నీ ఒక వారానికి ఒక రోజు ఇట్లా ఈనాడు ప్రతిభ అని, నమస్తే తెలంగాణ నిపుణ అని, సాక్షి భవిత అని ఇస్తాయి. అందులో ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసి ఒక దాని నుండి నోట్ చేసుకోండి. దీనిలో ఈనాడు ప్రతిభను సపోజ్ ఈనాడు ప్రతిభను నోట్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో లేని నమస్తే తెలంగాణ నిపుణలో ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఇందులో లేని నోట్ డౌన్ చేసుకోవాలి. అట్లా మనకి ఈజీగా అన్నీ కవర్ అయిపోతాయి. ఇప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే అఫీషియల్ డేటా కావాలి మనకు మంత్లీ అని అనుకుంటే
యోజన యోజన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వైజ్ వస్తుంది, మనకి ఏమేమి స్కీమ్స్ పెడుతుర్రు, ఎలా ఉంది మన స్కీమ్స్లో ప్రగతి ఎలా ఉంది, అవన్నీ చూసుకోవడానికి యోజన ఉంటుంది, బాగుంటుంది మ్యాగజైన్. ఇది తీసుకోండి. తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వాళ్ళకేమో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇట్లా తెలంగాణ మాసపత్రిక అని వస్తుంది. ఇది ఆన్లైన్లో ఫ్రీగా కూడా తీసుకోవచ్చు. ఈ సైట్ నుండి వెళ్ళండి. ఇలా మీకు ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ దాదాపు మన ఎగ్జామ్లో వచ్చేసి 70% కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీదనే వస్తాయి. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేసి ప్రిపేర్ కండి ఏదైనా సరే. మనం ఒక ఒక ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ గురించి వస్తే దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్న టాపిక్ కూడా చెక్ చేయాలి మీరు. అలా ప్రిపేర్ కావాలి ఎప్పుడైనా. ఇంతే, దాదాపు అన్నీ క్లియర్ చేసిన అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TSPSC వరల్డ్. థ్యాంక్ యూ.